హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్. ఇక ఈరోజు మా టాపిక్, రామ్ చరణ్కి శంకర్ కాదు, శంకర్కే రామ్ చరణ్ అవసరం ఉంది అని అరుస్తున్నారు ట్రేడ్ పండితులు. మనకు తెలుసు కదా, డైరెక్టర్ శంకరమంకుల్ గొప్ప డైరెక్టరే, కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. ఇదేం పోలవరం అంత పెద్ద కాంప్లికేటర్ మ్యాటర్ కాదు. ఎందుకు ఇంత కాన్ఫిడెంట్గా చెప్తున్నామంటే, నిన్ననే ఇండియన్ 2 చూశాం కాబట్టి అని మన సంబరాల రాంబాబు అంకుల్ స్టైల్లో చెప్తున్నారు మన ట్రేడ్ పండితులు. వాళ్ళు చెప్పేది కూడా నిజమే. నిన్ననే చూశాం కదా, ఒకప్పుడు తాను తీసిన మాస్టర్ పీస్ భారతీయుడు సైన్మాని సీక్వెల్ పేరుతో తానే స్పూఫ్ కామెడీ సినిమాలో తీశాడు శంకర్ అంకుల్. ఎవరైనా కామెడీ డైరెక్టర్ అలా చేసినా పెద్ద ఫీల్ అయ్యేవాళ్ళం కాదు, కానీ సాక్షాత్తు శంకరం అంకుల్ సార్వాడే అలా భారతీయుడిని కూనీ చేసి సాంబార్లో కలిపేసేసరికి దాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు ఆడియన్స్ అనేది వాస్తవ నిజం. ఇక అది పక్కన పెడితే, ఇప్పుడు అందరి దృష్టి గేమ్ చేంజర్ మీదకి డైవర్ట్ అవ్వడంతో అందరూ టెన్షన్ పడుతున్నారు. కానీ ఇంతలోనే అందులో హీరో రామ్ చరణ్ అని తెలిసి గుండె దిటవ్ చేసుకుంటున్నారు అనేది కూడా వాస్తవ నిజమే. ఎందుకంటే రామ్ చరణ్ని సరిగ్గా వాడుకోవాలి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్సులు ఎలా గల్లంతు చేయగలడో వేరే చెప్పక్కర్లేదు. ఒకప్పుడు మీడియం రేంజ్లో ఉన్న రాజమౌళి చిన్న ఎన్టీఆర్తో మార్కెట్కి మించి యమదొంగ అనే సైన్మా తీసి డీలా పడి ఉన్న దశలో అప్పటి టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ పోకిరి టోటల్ కలెక్షన్ అంత బడ్జెట్ పెట్టి ఒక్క సైన్మా వయసున్న రామ్ చరణ్తో మగధీర తీస్తున్నాడు అంటే టాలీవుడ్లో అందరూ నవ్వుకున్నారు. ఈ దెబ్బతో ప్రొడ్యూసర్ అల్లుమాయ అడ్రస్ గల్లంతవుతుంది అని జోష్యం చెప్పారు. కానీ కట్ చేస్తే ఎయ్యరా బాద్షా అనుకుంటూ పెట్టిన బడ్జెట్కి డబుల్ కలెక్షన్స్ రాబట్టి ప్రీవియస్ ఇండస్ట్రీ హిట్ని డబుల్ మార్జిన్తో అలా ఓకగా కొట్టేశాడు రామ్ చరణ్. రామ్ చరణ్ సరిగ్గా వాడుకోవాలి, కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకాశమే హద్దు అని రాజమౌళి పసిగట్టడమే మగధీర సక్సెస్కి కారణం. అందులో వేరే ఏ హీరో ఉన్నా కూడా భైరవ క్యారెక్టర్ని కామెడీ చేసేవాళ్ళు అనేది వాస్తవ నిజం కూడా. ఎందుకంటే దాని తర్వాత అలాంటి క్యారెక్టర్సే కావాలి అని చిన్న ఎన్టీఆర్ శక్తి అనే సినిమా, ఐకాన్ బాబు బద్రీనాథ్ అనే సినిమా తీసి ఏమయ్యారో ఏం చేశారో మనందరికీ తెలిసిందే. అలా మీడియం రేంజ్ డైరెక్టర్గా ఉన్న రాజమౌళి ఒక్కసారిగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ అవ్వడానికి రీజన్ రామ్ చరణ్. అందుకే ఈ మధ్య తీసిన RRR అనే భారీ మల్టీ స్టారర్ సినిమాలో సైతం ఎక్స్పీరియన్స్లో ఏజ్లో చిన్నవాడైన రామ్ చరణ్ని మెయిన్ హీరోగా పెట్టి సీనియర్ అయిన చిన్న ఎన్టీఆర్ని సెకండ్ హీరోగా పెట్టాడు రాజమౌళి. ఇక అంతేకాదు, రంగస్థలం ముందు వరకు సుకుమార్ సార్ రేంజ్ మనకు తెలిసిందే కదా, టైర్ 2 డైరెక్టర్గా ఉండేవాడు. ఎప్పుడైతే రామ్ చరణ్ని సరిగ్గా వాడుకుని రంగస్థలం తీశాడో మళ్ళీ బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్సులు పటాపంచల్. దెబ్బకు సుకుమార్ సార్ కూడా టాప్ డైరెక్టర్ అయిపోయాడు. ఇప్పుడు శంకరం అంకుల్కి కూడా అలాంటి అవకాశమే వచ్చింది గేమ్ చేంజర్తో. రామ్ చరణ్ పొటెన్షియల్ని సరిగ్గా వాడుకొని సాలిడ్ సినిమా ఇచ్చినట్టయితే శంకరం అంకుల్ మళ్ళీ బ్యాక్ విత్ ద బ్యాంగ్ అని యావత్ పాన్ ఇండియా చేత అనిపించగల హీరో రామ్ చరణ్. శంకరం అంకుల్ ట్రాక్ తప్పాడు అని అంటున్న అందరికీ రామ్ చరణ్ మాత్రమే ఆన్సర్ ఇవ్వగలడు. శంకర్ అంకుల్ని మళ్ళీ ట్రాక్లో పెట్టగలడు కూడా. అందుకే ఇప్పుడు శంకరం అంకుల్ కూడా డైలీ నైట్ భోజనం చేశాక రామచరణము రామచరణము రమ్యమైనది రామచరణము అంటూ రామ్ చరణ్ పట్ల భక్తి పారవర్శ్యాలు చూపించి మరీ నిద్రపోతున్నట్టు ట్రేడ్ పండితులకు సమాచారం అందుతోంది అని అంటున్నారు సినిమా మేధావులు సైతం. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపు నాగరాజ్, ది వాయిస్ ఆఫ్ ట్రూత్, అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్. సీ యూ అగైన్.